ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు ఈరోజు సెంట్రల్ నుండి అంటే సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుండి మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ దాని గురించి నేను వీడియో చేశాను. ఇది ఏంటి అంటే మనకు అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట. మొత్తంగా చూసుకుంటే 506 ఉన్నాయి. బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్ ఏదైతే ఈ ఫోర్సెస్ ఉన్నాయో ఇందులో ఆఫీసర్ లెవెల్లో ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తారు. దీని గురించి మీకు పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, మిగతా విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నేను ఈరోజు మార్నింగ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదనుకుంటే లాస్ట్లో మీకు కార్డ్స్లో కూడా దొరుకుతుంది. మీరు అక్కడికి వెళ్ళేసి అయితే పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అప్లై అయితే చేయండి. మరి ప్రజెంట్ ఈ వీడియోలో ఏంటంటే దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఈ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసిన తర్వాత అప్లై చేసే ప్రయత్నం చేయండి. దీనికి కేవలం 165+ హైట్ ఉన్నటువంటి మేల్ అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. అమ్మాయిలు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని అయితే చూడండి. మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు లాస్ట్లో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నోటిఫికేషన్ అని, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ అని, అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది. మీరు దీనికి అప్లై చేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడ అప్లై ఆన్లైన్ దగ్గర క్లిక్ అయితే చేయండి. క్లిక్ ఉంది కదా, క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయండి. ఈ రకంగా యూపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు అప్లై చేయకపోతే కనుక మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి లేదా మీ మొబైల్ నెంబర్ ఇంకా మీ ఓటీఆర్, అదేవిధంగా మీ ఓటీఆర్కి వచ్చినటువంటి పాస్వర్డ్ ఇట్లా ఉంటుంది కదా, మొత్తం కొట్టేసుకొని మీరు లాగిన్ అయ్యి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇంతకుముందు చేయకపోతే మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ అయితే చేసుకోండి. ఇక్కడ న్యూ రిజిస్టర్ ఉంది కదా, న్యూ రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ నేము, మళ్ళీ ఇక్కడ వెరిఫై దగ్గర కూడా మీ పేరు రాయాలి. 10th క్లాస్ మెమోలో మీరు చూడండి, అందులో ఉన్నటువంటి పేరుని మాత్రమే మీరు ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ హ్యావ్ యూ చేంజ్ నేమ్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే నోనే పెట్టండి. మీ నేమ్ అనేది ఎక్కడ కూడా చేంజ్ చేయం. అదేవిధంగా జెండర్ దగ్గర మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కూడా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇక్కడ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని సేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ ఫాదర్ నేము 10th క్లాస్ మేమో ప్రకారం మీ ఫాదర్ పేరు, ఇక్కడ కూడా మీ ఫాదర్ పేరు, ఇక్కడ మీ మదర్ నేము, కింద కూడా మీ మదర్ నేమ్ రాయండి. మైనారిటీ స్టేటస్ అని ఉంది. ఒకవేళ మీరు మైనారిటీ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నోనే ఇచ్చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇస్తే వేరేది అండి. దాంతోపాటు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మాత్రం వర్కింగ్లో ఉన్నది మాత్రం ఇవ్వండి. అదేవిధంగా కింద చూసుకుంటే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఇక్కడ మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. బట్ ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం కంపల్సరీ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ 10th క్లాస్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ని మీరు ఇక్కడ బాక్స్లో రాయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అని చెప్పేసి ఒక అనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ దేని ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టమైన క్వశ్చన్ అయితే మీరైతే తీసుకోండి. ఎందుకోసం అంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక మీరు అక్కడ రెక్టిఫై చేసుకోనికైతే ఉంటుంది. ఇక్కడ 2 క్వశ్చన్లు అడిగిండు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మరొక క్వశ్చన్. ఈ రకంగా 2 క్వశ్చన్స్ ఇచ్చేసి దాని కింద ఆన్సర్ అండి, ఇక్కడ బాక్స్ లో ఆన్సర్ ఉంటుంది కదా, ఆన్సర్ అయితే రాసేసేయండి. అన్ని రాసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని బాక్స్ లో ఎంటర్ చేసేసి కింద సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెరిఫికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ యొక్క వెరిఫికేషన్ పేజ్ లో మీ డీటెయిల్స్ అన్ని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ చూసుకున్నట్లయితే సెట్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేసుకుంటారంటే మీరు ఇక్కడ ఆల్ఫాబెట్ ఒకటి ఉండాలి, అదేవిధంగా క్యాపిటల్ ఉండాలి, నెంబర్ ఉండాలి. ఈ రకంగా నెంబర్ అన్ని ఉండేటట్టు చూసుకొని పాస్వర్డ్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. పాస్వర్డ్ని సెట్ చేసేసుకొని ఓకే వేసుకున్న తర్వాత మీకు మీ యొక్క డాష్ బోర్డ్ కూడా ఓపెన్ అవుతుంది. మీ డాష్ బోర్డ్ని కూడా మీరు చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ కింద చూసుకున్నట్టు మీకు ఆల్రెడీ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఇది లాగిన్ పేజే. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి తోటి, అదేవిధంగా అక్కడ వచ్చేటటువంటి ఓటీపీ ద్వారా కూడా మీరైతే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చా ఉంది కదా, క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో మీరు లాగిన్ అవ్వగానే మీకు డైరెక్ట్గా ఈ పేజ్ అయితే వస్తుంది. అయితే గమనించండి, మీరు ఒక మొబైల్ అప్లై చేస్తే కనుక మీరు కంపల్సరీ మీరు డెస్క్ టాప్ మోడ్ని ఆన్లో పెట్టుకోవాలి. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డెస్క్ టాప్ అని చెప్పేసి వస్తుంది కదా, ఈ డెస్క్ టాప్ అని చెప్పేసి ఈ బాక్స్లో కనుక కంపల్సరీ మీరు టిక్ పెట్టుకోవాలి. అంటే ఈ డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకుంటేనే మీకు మొబైల్ ఓపెన్ అవుతుంది, లేకపోతే కష్టం అవుతుంది. ఓకేనా? అయితే మీరు ఏం చేస్తారంటే ప్రజెంట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వీలైతే ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ వాళ్ళు కన్ఫర్మ్గా చెప్పేటటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే మీరు అప్లోడ్ చేసేటటువంటి మీ ఫోటో ఒక సైజ్ వచ్చేసి 20 KB కంటే పైన ఉండాలి, 300 KB కంటే తక్కువ ఉండాలి అని చెప్పేసి అయితే అంటున్నారు వాళ్ళు. మీరు అప్లోడ్ చేసేటటువంటి ఫోటో దానికి సంబంధించినటువంటి వాళ్ళు డైమెన్షన్స్ కూడా ఇచ్చిండ్రు. అదే కాకుండా వాళ్ళు ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారు అంటే మీ ఫోటో అనేది క్లియర్ కట్ గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అయితే
వైట్ ఉండాలి. ఫోటో అనేది ఖచ్చితంగా 10 రోజుల కిందటనే మీరు దిగినటువంటి ఫోటో అయి ఉండాలి. నాట్ ఓల్డర్ దెన్ 10 days ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేసినారు. సో మీరు ఎప్పటిదో ఫోటో పెట్టద్దు. అదేవిధంగా ఫోటోకి కిందనంట ఫోటో డౌన్లో మీరు ఏం చేస్తారంటే మీ నేము అదేవిధంగా డేట్ ఆఫ్ ఫోటోను కూడా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పైన నా పేరు రాశాను, కింద చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ ఫోటో అని చెప్పేసి అడిగిను. నేను ఏం చేసిన నిన్నటి డేట్ అయితే రాసిన. కాబట్టి మీరు కూడా ఈ 2-3 days బ్యాక్ డేటే రాయండి. వాడు ఏమని చెప్పిందంటే 10 days లోపు మాత్రమే మీరు దిగినటువంటి ఫోటో అయితే ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి చూసుకోండి. అదేవిధంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఇంటర్వ్యూకి కనుక మీరు సెలెక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫోటో ఎలా అయితే ఉందో మీరు ఖచ్చితంగా ఈ ఫోటో మీదే అన్నట్టు గుర్తింపు అనేది ఉండాలి. లేకపోతే కనుక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి మీరు రీసెంట్గా దిగినటువంటి ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేటటువంటి ఫోటో అయితే చూడండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, డైరెక్ట్గా మీరు దాని మీద క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయని నోటిఫికేషన్స్ మనకి ఏమేమి ఉన్నాయని చెప్పేసి అన్ని నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి. అయితే ప్రజెంట్ ఇక్కడ మీరు లాస్ట్లో చూసుకున్నట్టయితే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఒకవేళ మీరు ఇంతకుముందు ఓటీఆర్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఏమన్నా ఆప్షన్స్ ఇవ్వకపోతే కనుక మీరు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి మీరు దాన్ని ఫిల్ చేయొచ్చు. లేదనుకుంటే డైరెక్ట్ కింద చూసుకున్నట్టయితే క్లిక్ హెడ్ పార్ట్ 1 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి సమ్ ఇన్స్ట్రక్షన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వీలైతే అన్ని జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ రకంగా అయితే వస్తుంది. పైన మీ డీటెయిల్స్ అన్ని కనిపిస్తే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా దాని కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి, అదేవిధంగా మీ కేటగిరీ ఏంటి అని చెప్పేసి అన్ని క్లియర్ కట్గా అడుగుతుంది. అన్ని చూసుకోండి. ఒకవేళ మీ కేటగిరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తే కనుక దానికి సంబంధించినటువంటి సమ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓబీసీ అనుకోండి, మీరు కంపల్సరీ నాన్ క్రిమిలేయర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర నాన్ క్రిమిలేయర్ లేకపోతే కనుక జనరల్ కేటగిరీకి అయిపోతారు. కాబట్టి కంపల్సరీ నాన్ క్రిమిలేయర్ ని కూడా మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇదొక విషయం అయితే గమనించండి. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడంటే డూ యూ బిలాంగ్ టు క్రిమిలేయర్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు క్రిమిలేయర్ కిందకి వస్తే కనుక అంటే మీకు నాన్ క్రిమిలేయర్ నాకు అవసరం లేదు అని అనుకుంటే మీరు అప్పుడు ఎస్ మీద క్లిక్ చేయరు. లేదు నేను నాన్ క్రిమిలేయర్కే చెందుతాను అనుకుంటే కనుక మీరు అప్పుడు నో మీద క్లిక్ చేయరు. నాన్ క్రిమిలేయర్ కదా, మీరు క్రిమిలేయర్ కాదు కదా. బట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ ఇక్కడ నో మీద క్లిక్ చేసి మీకు సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, అవన్నీ మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఉంది, మీ ఓబీసీ నెంబర్ ఉంటుంది, ఆ ఓబీసీ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు, మీకు ఎంఆర్ఓ ఇచ్చాడా ఇంకెక్కడని ఇచ్చాడా అని చెప్పేసి అడుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మొత్తం మీరైతే కింద ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేదనుకుంటే మీరు ఎస్సీ కానీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే కనుక మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు కింద రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ పాస్డ్ డిగ్రీ అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే అప్పైరింగ్, అదేవిధంగా ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నా అని చెప్పేసి ఉంటే కూడా మీరు అంటే దీనికి ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ డిగ్రీ పాస్ అయి ఉంటే కనుక డైరెక్ట్గా మీరు ఆల్రెడీ పాస్డ్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అదేవిధంగా మీ అడ్రస్ రాయాల్సి అయితే ఉంటుంది. లైన్ 1 దగ్గర మీ హౌస్ నెంబరు, మీ విలేజ్ రాయండి. లైన్ 2 దగ్గర మీ మండల్, మీ డిస్ట్రిక్ట్ రాయండి. లైన్ 3 దగ్గర మీ యొక్క స్టేట్ని అయితే రాసేసుకోండి. అదేవిధంగా కింద మీ స్టేట్ని, మీ డిస్ట్రిక్ట్ని, మీ పిన్ కోడ్ని, అదేవిధంగా కింద ఫోన్ నెంబర్ అవుతుంది. మీ దగ్గర ఏం లేకపోతే కనుక లైట్ తీసుకొని వదిలేసేయండి. అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత డైరెక్ట్గా కంటిన్యూ మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమా అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ ఏంటి 20 నుంచి 25 కదా, మీకు 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉంటే కనుక మీరు డైరెక్ట్గా నో మీద క్లిక్ చేయండి. ఒకవేళ 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ మీరు అవి వాడుకుంటే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎస్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కేటగిరీ కోడ్ ఏంటి అని చెప్పేసి కింద అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అక్కడ మీ కేటగిరీ కనిపిస్తుంది, అప్పుడు దాని మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో నెక్స్ట్ ఉంది కదా ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా దీనికి సంబంధించినటువంటి సమ్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇక్కడ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అందరూ ఆధార్ కార్డే పెట్టుకోండి. కింద ఒక ఆప్షన్ చూసారా ప్రొవైడ్ అని చెప్పేసి ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. ప్రొవైడ్ కాన్సెంట్ ఫర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంది. డైరెక్ట్ దాన్ని మీ ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్, ఇక్కడ కూడా మీ ఆధార్ నెంబర్ని రాసేసేయండి. మీరు ఇక్కడ మీ యొక్క ఐడెంటిటీ కార్డ్ని మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఒకవేళ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే కనుక కొన్ని ఆధార్ కార్డులకి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అటువంటిది అయితే మీరు అప్లోడ్ చేయకండి అని చెప్పేసి వాళ్ళ కింద మెన్షన్ చేశారు. చూసుకొని అప్లోడ్ అయితే చేయండి. అది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. పీడిఎఫ్ ఫార్మాట్ కూడా మీకు ఆల్మోస్ట్ ఎంత 300 KB లోపు ఉండాలి. నేను ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి మొన్న ఒక వీడియో చేసేటప్పుడు మీకు క్లియర్ కట్గా మనకు బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, అదేవిధంగా పీడిఎఫ్కి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో చేశాను. ఆ వీడియో మీకు యూజ్ అవ్వచ్చు. ఆ వీడియో లింక్ కింద ఉంటుంది, ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్
అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకు పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 ఎగ్జామ్ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి అని చెప్పేసి అడుగుతుంది. హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని చెప్పేసి చూసుకొని అయితే పెట్టండి. అదేవిధంగా మీరు ఎక్స్ సర్వీస్ అని అడుగుతుంది, అయితే ఎస్ లేకపోతే నోనే పెట్టండి. సో మీకు కింద ఒక ఆప్షన్ అడుగుతుంది, మీరు ఇంతకుముందు ఏమైనా దీనికి అప్లై చేసి ఫైనల్ దాకా వెళ్తే కనుక మీరు ఎస్ మీద పెట్టండి, లేకపోతే నోనే పెట్టండి. అంటే ఇంతకుముందు దీనికి అప్లై చేసి ఫైనల్ స్టెప్ వరకు పోతారు కదా, వరకు కానీ లేకపోతే ఇలా ఫైనల్ వరకు వెళ్తే కనుక మీరు ఎస్ పెట్టండి, లేకపోతే నోనే పెట్టేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే మీకు ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది. ఒకసారి అయితే చూసుకోండి అన్ని. ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా అని ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి ఆ అగ్రీ మీద క్లిక్ అయితే చేసేసేయండి. అగ్రీ మీద క్లిక్ చేయనే మీరు వన్స్ అగ్రీ అని చెప్పేసి అడుగుతుంది. ఒకసారి ఇది ఒకవేళ సబ్మిట్ చేస్తే కనుక మళ్ళీ ఎడిట్ చేసుకోనిక ఉండదు, కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. ఏది కూడా మిస్టేక్స్ మాత్రం చేయకండి. ఓకే మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. మీ యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఇది పార్ట్ 1 మాత్రమే. అంటే ఇప్పుడు పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 అంటే ఏం లేదు, అక్కడ జస్ట్ సంబంధించినటువంటి ఫోటోనవి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే దీన్ని వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకుని అయితే దగ్గర అయితే పెట్టుకోండి. అదేవిధంగా పక్కన వేసుకున్నట్టయితే అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది మీకు ఎలా ఉండాలి అంటే అయినా మీ నేమ్ ఉండాలి, కింద మీ డేట్ ఆఫ్ ఫోటో ఉండాలి, అంటే ఏ డేట్ నాడు దిగారు అని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను కదా. అదేవిధంగా సిగ్నేచర్ కూడా నీట్గా పెట్టాలి. ఒకవేళ ఇట్లా చిన్నగా పెడితే కనుక మీది యాక్సెప్ట్ అయితే అవ్వదు, రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ అయితే చేయండి. నేను ఏ విధంగా సిగ్నేచర్ని అదేవిధంగా ఫోటోని సైజ్ తగ్గించుకోవాలని చెప్పేసి గతంలో చెప్పాను కదా, ఒకసారి అయితే చూసుకోండి. సో ఈ రకంగా ఫోటోని అదేవిధంగా సిగ్నేచర్ని అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత కింద కంటిన్యూ ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే తర్వాత మీకు ఇట్లా వచ్చింది కదా, మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఇక్కడ సెంటర్ సెలెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి. సో ఆటోమేటిక్లీ మనకు రావాలి, అక్కడ రాలేదు, బట్ ఇక్కడైతే ఒకసారి క్లిక్ అయితే చేయండి. మీరు క్లిక్ చేయని డైరెక్ట్గా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. సెలెక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ అని ఉంది కదా, ఇప్పుడు మన ఇండియా మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని పెట్టండి. ఇప్పుడు తెలంగాణ కానీ ఏపీలో కానీ మెయిన్ సిటీస్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. ఏపీ చూసుకుంటే మీ దగ్గర ఉన్నదైతే మీరు పెట్టుకోండి. ఏపీలో అంటే మహా అంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఇక్కడ విశాఖపట్నం ఒకటి, అదే విధంగా తిరుపతి ఉంది, దాంతో పాటు ఇక హైదరాబాద్ అంతే ఉన్నాయి, అంతకు మించి అయితే లేదు. సో మీ దగ్గరలో ఏది ఉంటే దాన్ని అయితే పెట్టుకొని కింద డిక్లరేషన్ ఉంటుంది, వీళ్ళైతే ఒకసారి చదవండి. తర్వాత ఇక్కడ మొత్తం చదివాను అని చెప్పేసి ఇక్కడ మీరు గ్రీన్ కలర్ మీద అంటే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేయగానే ఈ రకంగా సెంటర్ సెలెక్షన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది అని అర్థం అనమాట. అదేవిధంగా కింద ఫర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి స్టేటస్ కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి అంతా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మన అప్లికేషన్ ఫామ్ని కూడా మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు సింపుల్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ ఓబీసీ వాళ్ళు కానీ అన్రిజర్వ్ కానీ ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఇక్కడ ఫీజు ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫీజు వస్తుంది. అక్కడ మీరు ఫోన్పే కానీ కార్డ్ ద్వారా కానీ ఎలా అయినా కూడా మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు ఈ రకంగా కంప్లీట్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. మీరు అప్లై అయితే చేసుకోండి. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది, పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. ఒకటి ఫోటో దగ్గర, సిగ్నేచర్ దగ్గర, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ని మీరు అప్లోడ్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో అవన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఈ రకంగా అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇండ్ వరకు వీడియో చూసారో ఇండ్ వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇండ్ వరకు అయితే చూస్తారు, కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఏది కూడా మిస్ అవుతుంది అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.